చూడండి చీమల కనపడుతున్నాయిగా అవన్నీ పెద్ద పెద్ద సైజు చేపలు. చూడండి ఏ సైజు ఉన్నాయో. ఒక్కొక్కటి హాఫ్ కేజీ కేజీ దాకా ఉంటాయి. అయినా మనకి ఇంత సైజు పడుతుంటే సూపర్ ఉంది చేప మాత్రం. అందుకని చెప్పి నిన్ను వదిలేస్తున్నావు. ఆమె ఖర్చు ఓపిక లేదు, తిండి లేదు దానికి. ఆగరాదమ్మా, ఆగరాదు ఆగరాదు ఆగరాదు. కాలువ మొత్తం ఎండిపోయింది, ఎక్కడైతే వాటర్ లేవు. కానీ ఇక్కడ కొంచెం బోర్ కోసం అయితే కొన్ని మోటార్ వేసారు. ఆ మోటార్ కోసం కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఆడ కొద్దిగా ఎడల్పుగా గుంతలక్క తోడిరు. ఆ వాటర్లో ఒక్కసారి చూడండి మీరు ఎన్ని చేపలు ఉన్నాయో, మీకు మైండ్ బ్లో. మాకైతే ఆల్రెడీ మైండ్ పోయింది, మీకు కూడా మైండ్ పోతుంది. ఇప్పుడు చూపిస్తారండి. చూడండి చీమల కనపడుతున్నాయిగా అవన్నీ పెద్ద పెద్ద సైజు చేపలు. చూడండి ఏ సైజు ఉన్నాయో. ఒక్కొక్కటి హాఫ్ కేజీ కేజీ దాకా ఉంటాయి. మంచి సైజు. ఇవన్నీ ఒక్కడ ఇన్ని ఆగినాయి. నీళ్ళు చూడండి, కాలంలో ఒక్క సుక్క లేవు, మొత్తం అయిపోయినాయి నీళ్ళు. నీళ్ళు మాత్రం సుక్క లేవు, ఇటు లేవు ఇక్కడ లేవు. అన్నీ అక్కడ కొద్దిగా ఉన్నాయి, ఎండిపోయినాయి. ఈడ మాత్రమే అక్కడ గాత తీసిండు రైతు ఆ మోటార్ కోసం. ఆ గాత తీసి ఇక్కడ కొద్దిగా స్టే చేసినాయి, వాటర్ ఆగిపోయినాయి అనమాట. ఆ గాతలో నీళ్ళు వచ్చి చూడండి చేపలు. సరే కిందికి పోయి మనం చేపలని ఇప్పుడు చూద్దాం, పట్టే అవకాశాలు ఉంటే పట్టేద్దాం. ఇప్పుడైతే కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి అసలు అవి దొరుకుతాయా దొరకవా? మన దగ్గర ఏమో ఏ ఆయుధాలు లేవు. మనం యాక్చువల్లీ పాన్ చేపలు పడదామని వచ్చినాం అనమాట, చేతులతో పట్టవచ్చులే అని. కానీ మన దగ్గర ఏ ఆయుధాలు అయితే తీసుకొచ్చుకోలేదు, అంటే వలలు కూడా తెచ్చుకోలేదు. చూద్దాం. కిందికి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు అయితే ఏం లేవు, ఇట్లా గచ్చే ఉంది. గచ్చి మీద అయితే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాలి. అటు లేవు ఇటు లేవు మెట్లు, గచ్చి మీద నడుచుకుంటూ పోతున్నాం. జారితే మాత్రం ఆ చేపలు అక్కడ పడతా పోయి. అలా పాములు కూడా ఉన్నట్టుందిగా. ఓ ఇది పట్టుకున్నాడు వాళ్ళ, కొద్దిగా డేంజర్గానే ఉంది. నీ కూడా అయ్యే చెప్పులుగా బాగా మెత్తటివి. ఈ గచ్చంతా పగిలిపోయింది ఇక్కడ. ఏంది అటు పోయినావు రాంగ్ రూట్కి? నువ్వు కింద చూడు, సెల్లే చూసుకుంటూ పోయావు. పడమనుకో నిన్ను లేపలేను మళ్ళీ నేను. మెట్లు లేవు, ఎక్కినే ఉరకాలి. వాటిని చూస్తూ ఉన్నాయంటే ఆ తరంలో ఉరుకుడే నువ్వు కర్ర అయితే తీసుకున్నావు ప్రస్తుతానికి. మంచి ఆయుధం దొరికింది. పాయింట్ పైకి అనుకుంటావు. కట్ అయితే తీసుకున్నాం, చెరవ కర్ర పట్టుకున్నాం. నీళ్ళు చూడదు అసలు ఎన్ని ఇంకో ఇన్ని. ఇక్కడ పీత కనపడుతుంది మనకి ఇప్పుడే. ఇది చూడండి మామ చేపలు. నేను చెప్పినా కదా గచ్చలేకపోతే అని. పోయినా అన్ని ఇది. ఇక చూడండి చేపలు. మోటార్ ఏమైనా షార్ట్ కొడుతుందా? రే ఇన్ని ఉన్నాయి కానీ పైనుంచి ఎట్లా కనపడుతుంది? వీటిని బట్టాలంటే ఎట్లా? వలనే వీటికి. చూడండి చూడండి చూడండి. మమ్మల్ని వదిలేయండి సార్ మమ్మల్ని అంటున్నాయి. కొద్దిసేపు అయితే మురికి అవుతున్నాయండి. ఏమని చూడండి ఎన్ని చేపలు ఉన్నాయి మీకు దానికి. ఎవరైనా బట్టు బావా? ఓ ఇప్పుడు అన్నీ గండె వరకు వేరే చేపే లేదు, పాంప్లెట్ కూడా కావు. ఒకటైనా పడతా మీకోసం. ఎట్లా ట్రై చేయాలి దీన్ని? ఒక్కటే వాటికి తెలుసు. కొంచెం పెద్ద సైజు అగో దాని ఎంపటి తిరుగుతున్నాయి, దాని ఎంపటి. చూడు దెబ్బ కూడా పడదు. అసలు ఎంత డేర్ చేస్తున్నాయి ఈ మోటార్ కానివ్వని. వేసిండు దెబ్బ పడదా? ఈ గచ్చు కింద పాన్ చేపలు అయితే బొచ్చడు ఉంటాయి. ఎక్సలెంట్ గచ్చు ఇది. ఎందుకంటే ఇట్లా ఉన్నప్పుడు పాన్ చేపలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. బాగా ఉష్కదంత చూడు ఎలా ఉందో. పెద్ద ఉష్కదంత బాగా చిన్న సైజు కాదు. అగ్గు అటు వచ్చింది, ఒక రాయి మీదకి వచ్చింది. అగ్గు అటు పోతుంది. నీ ఫోన్ ముంచు అమ్మా. ఇక చూడు చుట్టే తిరుగుతున్నాయి. అబ్బా ఇట్నేరా కావా చూద్దామని ఇప్పుడే వచ్చినాం. వాటికి తలగానే తల్లుతలేదు. కానీ చిన్న చేపలు ఉష్కదంతులు ఏమో టేస్ట్ ఉంటాయి. తిన్నావు నువ్వు? ఓ అప్పుడు కాలంలో మొత్తం స్పీడ్ ఎక్కుతుంది. కన్నా పడదాం. ఎంత కొట్టినా అసలు ఆల్రెడీ దెబ్బలు కొన్నిటికి తగిలినట్టే ఉన్నాయి. చూడు ఎంత ఒడ్డుకు వచ్చినాయో. కానీ ఏం లాభం, పట్టలేకపోతున్నాం. వల కావాలి ఇటుకి, వలనే మెండాడు.
లేవు కానీ పెద్ద త్రిశూలం అయితే ఉంది. వినాయకుంది ఐరన్ది కింద ఐరన్ ఉంది చూద్దాం ఇప్పుడు. ఈ గుడ్డలనే మధ్యలో తిరిగిపోయింది కానీ ఎట్లా ఉంది చూడు త్రిశూలం బావా. ఇంకో త్రిశూలం అది అయినా కరిగిపోలే అంటే అది ప్లాస్టిక్దా. ఇగో పాన్ షాప్ పడతావా? ఇది అదేనా? కాదులే. ఓ అమ్మ పీతలు అయితే ఇక్కడ ఒలేసిరు. ఎందుకు ఇట్లా చచ్చిపోయినాయి అనుకున్నా. పీతలు ఒలేసిరుగా ఈ ఒలకు చుట్టుకొని చచ్చిపోయినాయి. ఇది ఒకటి బతుకుంది చూడు. ఓ పెద్దది పట్టు, ఇది పట్టు, ఇది పట్టు. కాచుకో ఇది పట్టుకోని నాకు ఎట్ట పట్టు వస్తారా కంపల్సరీ పెట్టి ఇట్లా పట్టుకున్నా పట్టుకో. నేను పడతా పైన కూడా పట్టుకో. సైజు పీతలు పట్టుకున్నా దాన్ని చేతి కర్రతో పట్టుకున్నా చూడు. అది పడ్డది. ఒకటి దొరికితే ఒకటి. పెద్ద పీత ఎండిపోయిందట తిండి లేక. ఇలా చాలా ఉన్నాయి. వీడు ఒక ఒల వేసారు. ఆ ఒల వల్ల అన్నీ అయిపోయింది. ఇలా తినడానికి ఇదంతా మొత్తం గుచ్చేలా పాన్ చేపలు ఉంటాయి. ఇలా పోతుంది. ఈ వలనైతే కొంచెం నరుక్కొని చేపలు అయితే పడడానికి ట్రై చేద్దాం. మనం తెచ్చుకోలేదన్నమాట వల. ఎంత వస్తే అంతవరకు. ఈ వల వేయడం వల్ల పీతలు కూడా చాలా చచ్చిపోయినాయి. అన్నిటికీ ఎండ్రకాయలు మొత్తం త్వరలోకి పడి ఎందుకు కట్టుకోవట్లేదు. ఇంత ముక్క అయితే దొరికింది. ఈ ముక్కతో ఎన్ని చేపలు పడతాయో చూపెడతలేవు. నువ్వు ఎటో చూస్తున్నావు. ఇంత ముక్కతో ఎన్ని చేపలు పడతాయో చూద్దాం. ట్రై. వాటికి అర్థమైపోయింది. ఇలా ఆడాడు పడేస్తున్నాయి. ఇలా తల్లాడుతున్నాయి. పడదు 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 పడే పడే అదే బొక్కలు అన్నీ వెళ్ళాలి. తగులు ఉరికినాయి. పోయినాయా? పోయినాయి. ఏంది పడే పడే మొత్తానికైతే మనం దలుచుకుంటే ఎట్లయినా పట్టాం. ఇప్పుడు ఇది గండ వరకు మంచి సైజులో అయితే ఉంది. 4 ఏళ్ళ సైజు, 4 ఏళ్ళు లూజు, 5 ఏళ్ళ సైజు, 5 ఏళ్ళు టైట్. అయినా మనకి ఇంత సైజు పడుతుంటే సూపర్ ఉంది చేప మాత్రం. ఇంతనా కాల్చుకున్నా. చచ్చిపోయి బతికిన గారు అనుకుంటున్నాను. అది ఇంకా పట్టినా ఏం చేస్తా? ఇప్పుడు తిందాం ఈ చేపలే. గౌన్లోనికి ఇచ్చి కలుదాం. అదే అంటావా? అట్నే పోతాంగా. ఇటు రానియకు. ఇటు వస్తే మళ్ళీ పోయి అలా పడుతుంది. నాకు అర్థమైంది. అటు తప్ప నాకు పోతుంది. పోగొట్టినది బాగా ఇంత కష్టపడతాను. ఫ్రెండ్స్ మీకు లొకేషన్ చెప్తా, వచ్చి చేపలు కావాలంటే పట్టుకోండి. మనమైతే వీటిని ఇప్పుడు చేపలకు రాలేదు కాబట్టి ఏదో కాసేపు పట్టి అట్లా వదిలిపెడుతున్నా. ఇది నిడవనూరు దగ్గర మనకి లెఫ్ట్ కెనాల్లో ఉంది కదా, నిడవనూరు దగ్గర
కల్వెట్ ఉంటుంది, ఆ కల్వెట్ దగ్గరనే. ఈ లొకేషన్ వచ్చేసి నిడవనూరు బ్రిడ్జి నుంచి నిడవనూరు ఊళ్ళ నుంచి బ్రిడ్జికి ఎక్కుతాం కాలువకి. ఆ బ్రిడ్జి కాడనే అనమాట. మధ్యలో పిల్లర్ దగ్గర వాటర్ ఉన్నాయి, పైన చూసి మీకు కనబడతాయి ఆల్రెడీ. అందులో అయితే ఉన్నాయి, ఎవరు వచ్చినా పట్టుకొని. సో మనం అయితే ఒక మొత్తం 3 చేపలు పట్టినాం, ఇంకా పడదాం. కానీ మనం వచ్చిన పని వేరేది కాబట్టి వదిలేస్తాం. ఈ మధ్య చేపలు ఈ పీతలన్నింటినీ వదిలేయడం అవుతుంది లైఫ్ ఎందుకు. అయినా ఇప్పుడు అయితే మన చేపలకు రాలేదు, సరదాగా తెచ్చినాం కాబట్టి చేపలు అయితే వదిలేద్దాం. వేయాల పడే అవి మళ్ళీ బతికినాను రా సారీ. అయినా కొన్ని రోజులు ఉంటాయి బతకవే చచ్చిపోతే కొన్ని రోజుల కల్లా. ఎందుకంటే నీళ్ళు పసుకలు ఇక్కడ మొత్తం. సో ఈ ఓలను కూడా తీసి అక్కడ వేద్దాం. కొన్ని రోజులు మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి పడతారో పట్టుకొని అని అక్కడ ఉంటే ఎండ్రకిచ్చలు తగిలి వాటికి చనిపోతున్నాయి అన్నమాట. అందుకని మనం వదిలిపెట్టిన పీత కూడా ఇట్లా పడిపోతా అని. పెద్ద సైజు ఓల ఇంకొంచెం ఉందా, ఈ కొద్దిగా కూడా తీసేస్తే ఫ్రీగా తిరుగుతుంది. ఏం కాదు ఇలా మేము బాపనోళ్ళం, ఇలా మేము నా వెజిటేరియను, అందుకని చెప్పి నిన్ను వదిలేస్తున్నాం. ఆమె ఖర్చు ఓపిక లేదు, తిండి లేదు దానికి. ఆగరాదమ్మా, ఆగరాదు చెప్తే ఇనవెందుకు, నిన్ను వదిలేస్తుంటే చెప్తే ఇనవెందుకు ఏదో పాప అని వదిలేస్తుంటే. అబ్బో పట్టిడా వీరుడు. నాకు నిజంగా ఎలాగిస్తాడే బాబాయ్. అప్పుడు గడిచింది గడిగాడా బండగా తలిగింది. అవి అనుకుంటాయి బా వదిలి బతికిపోయినావురా బాబు తప్పించుకున్నావు అని అనుకుంటున్నాయి. కానీ వాటికి తెలుసు నేను వదిలేసినాను. మంచి మంచి సైజులు పెద్ద పెద్దవి ఉన్నాయి ఇంకా ఇలా ఉన్నాయి. 3 ఏళ్ళు అయితే పాన్ చేపలు, ఈ గచ్చు కింద మొత్తం పాన్ చేపలు ఉంటాయి. వీటిని పట్టాలంటే చిన్న కౌసు అదే గాలం ఎర్రగుచ్చి ఇట్లా వేయాలి, వేసి ఇట్లా ఆడేసి ఎంబడే పడతాయి. వాటి తిండి ఉండదుగా ఇప్పుడు, ఎంబడే పడతాయి. సో వీడియో మొత్తం చూసారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మీకు మంచి మంచి లొకేషన్, చేపల పట్టే లొకేషన్ కూడా చెప్తా. చూసిన ఆనందం వల్ల బాగానే దిగినాం, కానీ ఇప్పుడు ఇది ఎక్కడమే పెద్ద టాస్క్. ఎట్లా ఉంది చూడండి మీరు, ఆరుగా కొంచెం కష్టంగానే ఉంది. కష్టపడి చేద్దాం. చెప్పు తీసినాగా. అవి పాంప్లెట్లు అయితే రవ్వలైనా పాన్ చేపలైనా వదిలిపెట్టకపోదును. గంట వరకు అవి కాడికి వదిలిపెట్టినా వాటిలో కంపు ఎక్కువ ఉంటుంది, తినమన్నమాట. అందుకని వదిలేసిన. లేకపోతే వాటిని కూడా మంచి మసాలా తట్టించి ఫ్రై చేద్దాం. చూద్దాం ఏ రోజు గడ్డి లేనప్పుడు గంజి పానకం అంటారుగా, ఆ టైంలో అయితే ఎక్కినాం. ఇప్పుడు చూడండి పైనుంచి పెద్ద పెద్ద సైజులు బయటకు వచ్చి తిరుగుతున్నాయి. చూడండి ఎంత ఉన్నాయి, పెద్ద సైజులు అయ్యి. ఇప్పుడు చూడండి ఎట్లా కనపడుతున్నాయి. ఇంతసేపు అల్ల నుంచి వెళ్ళలే, బండల కింద జరిగినాయి. దానికి కొన్ని దెబ్బలు కూడా వెళ్ళినాయి. ఎవరో కొట్టిరు బావా. ఎవరైనా వచ్చినప్పుడు అలా గిరికి అంటే దెబ్బ తగిలించుకున్నాయి. ఇంకా ఎండ్రకిచ్చలు కూడా వాటిని కొరుకుతున్నట్టుంది. సో ఇట్లా లొకేషన్ అయితే చెప్పినా కదా, కావాలనుకుంటే వచ్చి పట్టుకోండి. బాయ్ బాయ్.